కేసీఆర్ బిందాస్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత ఫామ్ హౌస్ లో మనవడికి వ్యవసాయ పాఠాలు. సో ఇక ఈయననేమో నెలకోసారి వస్తాడు ఈ హిమాంశు అనే వ్యక్తి. గతంలో కేటీఆర్ నా కొడుకు పిలుస్తున్నాడంటే ఇంగ్లీష్లో పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ పోయి ఏం చేసిండే అంటే ప్రభాకర్ రావును కలిసి డీల్ సెట్ చేసుకొని వచ్చిండు తప్ప ఏమీ లేదు. అక్కడ కొడుకును పిలుస్తుందని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతున్నాడు. అంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడతారు, ప్రజలకు ఏ విధంగా పిట్టల ద్వారా ముచ్చట చెప్తారు అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా తెలుసు. ఈరోజు కేసీఆర్ ఆయనకు తెలంగాణ యొక్క అస్తిత్వం ఏందనేది తెలవడం లేదు. తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను, రేపు భవిష్యత్తులో కూడా అదే చెప్తాను. ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ కన్నా వ్యవస్థ ఈరోజు తెలంగాణ దోచుకుందని చెప్పేసి మనం అనుకున్నాం. వారి కంటే 100 రెట్లు ఎక్కువ దోచుకుంది ఈ కల్వకుంట్ల కుటుంబం అనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణకు చాలా క్రూషియల్ పీరియడ్ ఉండే. ఇక్కడ జరగబోయేటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాంది పలిగే అవకాశం ఉండే. కానీ కేసీఆర్ తన స్వార్థ రాజకీయ ఆర్థిక కుటుంబ ప్రయోజనాల కోసం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడలేదు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. అందుకే కేసీఆర్ను ప్రతి దశలోనూ నేను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తా అంటే ఇందుకే విమర్శిస్తా. కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి అయిండు, కానీ తెలంగాణ పట్ల ప్రేమ లేదు. కేవలం తన సామాజిక వర్గాన్ని అధికారంలోకి తీసుకొచ్చేసి తన రాజ్యాన్ని స్థాపించాలంటే ఒకే ఒక దృక్పథం తప్ప తెలంగాణ ప్రయోజనం కాపాడాలి, తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరులను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వేలాది ఉద్యమకారులను కాపాడుకోవాలనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు తుంగలో దొక్కేసి ఇబ్బందులకు గురి చేసి ప్రగతి భవన్లో ఈరోజు అమరవీరుల శవాల పైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లాంటి కట్టుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈయన సంవత్సర కాలంగా కనీసం ప్రజాక్షేత్రంలోకి ఒక్క సందర్భంలో కూడా రాలేదు. ఈయనను మనం ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించాలి? ఈయనను ఒక అధినేతగా మనం ఎందుకు గుర్తించాలి? ఇది అందరూ గుర్తుపెట్టు. ఆయన ప్రతి దశలోనూ కొన్ని కోట్ల రూపాయలు, నెలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతూ ఉంది దీని వల్ల. నిన్న నేను చూసిన ఈ ఫామ్ హౌస్లట క్షుద్ర పూజలు చేస్తున్నట. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారట ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా. ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇవా నువ్వు చేసేటి? తెలంగాణ ప్రజలు నీకోసం అనేక రకాలుగా ఇస్తే నువ్వు చేసేటువంటి ప్రయోజనాలు ఇవా? ఇదా నువ్వు చేసేటువంటి కథ? కొంచెమైనా సిగ్గుండాలి కదా కేసీఆర్, ఇంత దిగజారుతున్నావా? సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే. ఎంత దూరం అండి? ఆ నియోజకవర్గంలోనే ఉంటాడు. కనీసం ప్రజలను ఒక్కసారి కూడా కలవడు ఈ మనిషి. ఈయనకట మనమేమో ఉద్యమ నేత అని అదని ఇదని మనం బిరుదు చేయాల్సి వస్తుంది, జాతి పిత అని బిరుదు చేయాల్సి వస్తుంది. మన కర్మ, మన తెలంగాణ చేసుకున్నటువంటి పాపం. ఇలాంటి వాడు మనకు సీఎంగా 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ చేసుకున్నటువంటి ఒక పాపంగా మనం చెప్పొచ్చు. పార్టీ అధ్యక్షుడు ప్రధాన ప్రతిపక్ష నేతగాను కీలక పోస్టులు దేనికి న్యాయం చేయని గులాబీ బాస్ అంటూ చూస్తా ఉన్నాం. ఎవరు ఎక్కడ పోతే ఏంటి, బిందాస్, వాడికేంది, రంది రౌసు లేదు, బిందాస్గా ఉన్నాడు అనేది సమత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియాలో చూసిన వారంతా ఈ సామెతను గుర్తు చేసుకున్నారు. సో తాజాగా ఆయన మనోడు హిమాంశుకు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలు సెటర్లు వినిపిస్తున్నాయి. పార్టీకి అధ్యక్షుడిగా, ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించకుండా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు ఎక్కడ పోతే ఏంటి అన్నట్టుగా కేసీఆర్ తీరు ఉండడంతో ఆయనపై మరింత వ్యతిరేకత పెరుగుతున్నది. ప్రజలకు శిక్షలా భావిస్తున్నటువంటి మాజీ సీఎం. ప్రజలు చేసుకున్నటువంటి కర్మ, ప్రజలకు పట్టినటువంటి దరిద్రం ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పేసి చాలా స్పష్టంగా పలుమార్లు పలు వేదికలపైన నేను చెప్పడం జరిగింది. ప్రజలకు శిక్షలా భావిస్తున్నటువంటి మాజీ సీఎం నన్ను ముఖ్యమంత్రిగా ఓడించడమే ప్రజలు చేసిన తప్పు. అది ప్రజలు ఆయన ఓడిపోతే ప్రజలు తప్పు చేశారని చెప్పేసి అంటా ఉన్నాడు. అంటే ప్రజలు తప్పు చేసినట, ఆయన మాత్రం సుధపూస సొక్కం పూస. సిగ్గుండాలే. ఎమ్మెల్యే గారు మొఖం చాటు ఏముండదండి. ఇదంతా ఉత్తముచ్చట. కేసీఆర్ అనేవాడికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయింది. తను కూర్చుంటే పదవిలో కూర్చోవాలి, లేకపోతే లేదు. ప్రజల దగ్గర రాడు. ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడు. కనీసం ప్రజల కోసం పనిచేయడు, ప్రజల బెనిఫిట్ కోసం ఎప్పుడు కూడా పనిచేయడు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ తెలంగాణకు పట్టినటువంటి దరిద్రం, పీడ, చీడ అనేది చాలా స్పష్టంగా ప్రతి దశలో నేను చెప్పగలుగుతా. ఎవరు ఏమనుకున్నా
కేసీఆర్ బిందాస్ ప్రజలకు చేరువయ్యేందుకు ఆసక్తి చూపని నేత ఫామ్ హౌస్లో మనవడికి వ్యవసాయ పాఠాలు. సో ఇక ఈయననేమో నెలకోసారి వస్తాడు ఈ హిమాంశు అనే వ్యక్తి. గతంలో కేటీఆర్ నా కొడుకు పిలుస్తున్నాడంటే ఇంగ్లీష్లో పెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ పోయి ఏం చేసిండే అంటే ప్రభాకర్ రావును కలిసి డీల్ సెట్ చేసుకొని వచ్చిండు తప్ప ఏమీ లేదు. అక్కడ కొడుకును పిలుస్తుందని చెప్పేసి ప్రజలను మభ్య పెడుతున్నాడు. అంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రజల్ని ఏ విధంగా మభ్య పెడతారు, ప్రజలకు ఏ విధంగా పిట్టల ద్వారా ముచ్చట చెప్తారు అనేది చాలా స్పష్టంగా అందరికీ కూడా తెలుసు. ఈరోజు కేసీఆర్ ఆయనకు తెలంగాణ యొక్క అస్తిత్వం ఏందనేది తెలవడం లేదు. తెలంగాణ ప్రయోజనాలకు కేసీఆర్ ఎప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉన్నాడు. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను, రేపు భవిష్యత్తులో కూడా అదే చెప్తాను. ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థ కన్నా వ్యవస్థ ఈరోజు తెలంగాణ దోచుకుందని చెప్పేసి మనం అనుకున్నాం. వారి కంటే 100 రెట్లు ఎక్కువ దోచుకుంది ఈ కల్వకుంట్ల కుటుంబం అనేటువంటి విషయంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాలు తెలంగాణకు చాలా క్రూషియల్ పీరియడ్ ఉండే. ఇక్కడ జరగబోయేటువంటి అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు నాంది పలిగే అవకాశం ఉండే. కానీ కేసీఆర్ తన స్వార్థ రాజకీయ ఆర్థిక కుటుంబ ప్రయోజనాల కోసం తప్ప తెలంగాణ ప్రయోజనాల కోసం పాటు పడలేదు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను మిత్రులారా. అందుకే కేసీఆర్ను ప్రతి దశలోనూ నేను వ్యక్తిగతంగా ఎందుకు విమర్శిస్తా అంటే ఇందుకే విమర్శిస్తా. కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా ముఖ్యమంత్రి అయిండు, కానీ తెలంగాణ పట్ల ప్రేమ లేదు. కేవలం తన సామాజిక వర్గాన్ని అధికారంలోకి తీసుకొచ్చేసి తన రాజ్యాన్ని స్థాపించాలంటే ఒకే ఒక దృక్పథం తప్ప తెలంగాణ ప్రయోజనం కాపాడాలి, తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరులను వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, తెలంగాణ కోసం పోరాడినటువంటి వేలాది ఉద్యమకారులను కాపాడుకోవాలనేటువంటి మినిమం ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళందరినీ కూడా ఈరోజు తుంగలో దొక్కేసి ఇబ్బందులకు గురి చేసి ప్రగతి భవన్లో ఈరోజు అమరవీరుల శవాలపైన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లాంటి కట్టుకొని ఈరోజు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈయన సంవత్సర కాలంగా కనీసం ప్రజాక్షేత్రంలోకి ఒక్క సందర్భంలో కూడా రాలేదు. ఈయనను మనం ప్రతిపక్ష నేతగా ఎందుకు గుర్తించాలి? ఈయనను ఒక అధినేతగా మనం ఎందుకు గుర్తించాలి? ఇది అందరూ గుర్తుపెట్టారు. ఆయన ప్రతి దశలోనూ కొన్ని కోట్ల రూపాయలు, నెలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటుంది. ప్రజాధనం వృధా అవుతూ ఉంది దీనివల్ల. నిన్న నేను చూసిన ఈ ఫామ్ హౌస్లట క్షుద్ర పూజలు చేస్తున్నారట. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా డిఫరెంట్ సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నారట. ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా కూడా ఏం చేస్తున్నాడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఇవా నువ్వు చేసేటి? తెలంగాణ ప్రజలు నీకోసం అనేక రకాలుగా ఇస్తే నువ్వు చేసేటువంటి ప్రయోజనాలు ఇదా నువ్వు చేసేటువంటి కథ? కొంచెమైనా సిగ్గుండాలి కదా కేసీఆర్, ఇంత దిగజారుతున్నావా? సోషల్ మీడియాలో వీడియో వైరల్, ప్రజల నుంచి సర్వత్రా విమర్శలు. ఎమ్మెల్యే గాను నియోజకవర్గ ప్రజలకు దూరమే. ఎంత దూరం అండి? ఆ నియోజకవర్గంలోనే ఉంటాడు. కనీసం ప్రజలను ఒక్కసారి కూడా కలవడు ఈ మనిషి. ఈయన కట మనమేమో ఉద్యమ నేత అని అదని ఇదని మనం బిరుదు తీయాల్సి వస్తుంది, జాతి పిత అని బిరుదు తీయాల్సి వస్తుంది. మన కర్మ, మన తెలంగాణ చేసుకున్నటువంటి పాపం. ఇలాంటి వాడు మనకు సీఎంగా 10 సంవత్సరాలు ఉండడం మన తెలంగాణ చేసుకున్నటువంటి ఒక పాపంగా మనం చెప్పొచ్చు.